హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది ఒక వీకెండ్ బ్లాగ్ అండి. సో సాటర్డే రోజున మేము అట్లా బయటికి వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. అండ్ రీసెంట్గా నేను కొన్ని వెస్ట్ సైడ్ అండ్ షాపింగ్ బ్లాగ్ పోస్ట్ చేశాను. నేను కొన్ని ప్యాంతలూన్ స్టాప్లో కొంచెం షాపింగ్ అది చేశాను. అది ఒక బ్లాగ్ లాగా పోస్ట్ చేశాను. అవి మిస్ అయితే చూడండి. వాటికి మంచి వ్యూస్ కూడా వచ్చినాయి అనమాట. ఆ వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇంకా మేము సాటర్డే రోజున ఈవినింగ్ అట్లా స్నాక్స్ ఏమైనా తిందామని బయటికి వెళ్ళాము. సో యాక్చువల్గా మేమైతే పిజ్జా అసలు తినము, మాకు అంత ఇష్టం ఉండదు. ఆ రోజు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళామన్నమాట. చాలా చిన్న మాల్ ఒకటి ఉంటుంది మాకు దగ్గరలో. వెళ్ళి అక్కడ పిజ్జాస్ తిందాంలే అని చెప్పి తీసుకున్నాం అనమాట. సాటర్డే అని చెప్పేసి వెజ్ పిజ్జాస్ తీసుకున్నాము, నాన్ వెజ్ తినమని. సో వెజ్ పిజ్జాస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చిందనమాట. ఆ రోజు ఏదో ఆఫర్ ఉందంట. సో అక్కడ తీసుకున్నాము ఈ పిజ్జాస్. తీసుకొని తినేసి ఇంకా మేము యాక్చువల్గా బయటికి ఎందుకు వెళ్ళామంటే ఏదైనా స్నాక్స్ తినేసి, వీకెండ్ కదా యాక్చువల్గా వెజ్జీస్ అండ్ గ్రోసరీస్ మేము వీకెండ్లోనే వెళ్ళి తెచ్చుకుంటాము, వీక్ డేస్లో కుదరదు అనమాట. సో అందుకని సాటర్డే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట. అండ్ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళాము. సో ఇది ఒకటి చూపిస్తున్నాను మా హస్బెండ్, ఇది బాగుందని. వింటర్లో ఏంటంటే నేను ఎక్కువ కషాయాలు అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండ్ ఇది బాగుంది, నీకు యూస్ చేసుకోవచ్చు నువ్వు ఇది అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. నేను వాము కషాయం అని చెప్పేసి ధనియాలు అవన్నీ వేసుకొని కషాయం చేసుకుంటూ ఉంటాను. నాకు వింటర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే కొంచెం తుమ్ములు ఎక్కువ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి రన్నింగ్ నోసు, బాగా రన్నింగ్ నోసు ఉంటుంది నాకు. సో అందుకని నేను వెంటనే లేవగానే ఏదన్నా ఇట్లా కషాయం లాంటిది వేడిగా పెట్టుకొని తీసుకుంటా ఉంటా, కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. అండ్ ఒక 1 hour 2 hours అవ్వగానే నార్మల్గా అయిపోతాను అనమాట. సో అందుకని అది చూపించాను. అండ్ తర్వాత వాటర్ బాటిల్స్ చూసాము. మేము యాక్చువల్గా వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసాము చాలా ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా సరే మేము వాటర్ బాటిల్ క్యారీ చేస్తాము. నేను యాక్చువల్గా గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, హోమ్ సెంటర్ ఎప్పుడో తీసుకున్నాను. 2-3 బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర. అవి బాగా హెవీగా అనిపిస్తున్నాయి. సో సరే ఒక స్టీల్ బాటిల్ తీసుకుందామని అనుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఓ మై గాడ్ ఎన్ని బ్రాండ్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా చాలా ఉన్నాయి అనమాట. ఇవి ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ వాటర్, అంటే హాట్వి పోస్తే హాట్గా, కోల్డ్వి పోస్తే కోల్డ్గా ఉంటాయి. ఇవి కూడా బాగున్నాయి. సో వీటిల్లో కూడా 500 ml 1000 ml అట్లా ఉన్నాయి. సో చూసి నార్మల్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాము. సెలో బ్రాండు, మిల్టన్ బ్రాండు, నాయనో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో, వాటర్ బాటిల్ ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి అని అనిపించింది మాకు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రైస్ సూపర్ మార్కెట్లో కొంచెం ఎక్కువ అనిపించినాయి. నాకు ఎందుకో డౌట్ వచ్చి అమెజాన్లో చూసాను, అమెజాన్ అండ్ మింత్రాలో. ఇదే బ్రాండు ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ అయితే 500 చేంజ్ ఏమో ఉండే, 537 ఏమో ఉంది సూపర్ మార్కెట్లో. ఆన్లైన్లో అయితే 350 360 ఉంది. సో ఇది కూడా అంతేనండి, సెలో బాటిల్. ఇది కూడా ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంది, 100 రూపీస్ వేరియేషన్ అది ఉంది. సో సరేలే అమెజాన్లో పెడదాంలే అని అనుకొని వాటర్ బాటిల్ అయితే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా మేము గ్రోసరీస్ కానీ వెజ్జెస్ కానీ ఎప్పుడైనా వీకెండ్లోనే తీసుకుంటాం అనమాట. బయట తీసుకుంటాం, ఎప్పుడు మేము సూపర్ మార్కెట్లో తీసుకోమన్నమాట వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. నాకు ఎందుకంటే బయట ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ ప్రైస్ కూడా ఓకే అనిపిస్తాయి. బట్ సూపర్ మార్కెట్లో ఎందుకో తెలియదు కానీ తీసుకుంటే వెంటనే 1 or 2 daysకే వెజ్జెస్ త్వరగా వడిలిపోతున్నట్టుగా అనిపిస్తాయి. సో అందుకని నేను బయటే తీసుకుంటాను అనమాట. సో ఈరోజు వీకెండ్ రోజు బయటకు వెళ్ళాం కదా అని చెప్పి సూపర్ మార్కెట్లోనే వెజిటేబుల్స్ అవి తీసుకున్నాను. సో అందుకే వాటర్ బాటిల్స్ అవి చూసాను అనమాట. సో ఇవైతే చిన్నవన్నమాట అండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి క్యూట్గా. డస్ట్బిన్స్ కిచెన్లో పెట్టుకుంటాం కదా కౌంటర్ టాప్ మీద. యాక్చువల్గా నేను ఐక్యాలో తీసుకున్నాను. ఇదైతే కొంచెం లిడ్ అది వచ్చి బాగుంది అనిపించింది. సో సరే ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకటి. ఇది 150 రూపీస్ ఏమో ఉంది చిన్నది. ఫ్లోరల్ది అయితే 180 రూపీస్ ఏమో ఉందన్నమాట. సో అంత కాస్ట్ అయిపోయినాయి డస్ట్బిన్స్ కూడా ప్లాస్టిక్వి. సో ఫైనల్గా అయితే మేము కొన్ని తీసుకొని వెజ్జెస్ అవి తీసుకొని బిల్లింగ్ అది వచ్చేసామన్నమాట. సో మా వీకెండ్ అయితే ఇట్లా అయింది. ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఈవినింగే కొంచెం అట్లా బయటకు వెళ్ళి గ్రాసెస్ అవి షాపింగ్ చేసాం. తర్వాత జూడియోకి కూడా వెళ్ళాం మేము. ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి దీంట్లో. జూడియోలో ఆఫర్స్ అయితే అయిపోయినాయండి మోస్ట్లీ. February 1 వచ్చేసింది కదా. సో న్యూ కలెక్షన్ అంటే న్యూ కలెక్షన్ కొన్ని యాడ్ అయినాయి అనమాట. సో అవి ఈ వీడియోలో చూపించేస్తాను, వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పాను కదా కవర్ తీసుకెళ్తానని. ఆ కవర్ అయితే ఎప్పుడు నా పర్స్లోనే ఉంటుంది. సో అనుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఏదైనా పర్చేస్ చేసినా ఆ కవర్లోనే వేసుకొని వచ్చేస్తాం. సో ఇది జుడియో అనమాట. జుడియోలో 299 రూపీస్ కుర్తీస్ ఇవన్నీ.
ఇవి నాకు కొంచెం కాటన్వి సమ్మర్‌కి బావుంటాయి. బట్ కాకపోతే చాలా థిన్‌గా అనిపించింది క్వాలిటీ. క్లాత్ బాగా పల్చగా ఉందనమాట. అదే చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ 299 రూపీస్ సెక్షన్. ప్యూర్ కాటన్ అండి. కాకపోతే బాగా సీ త్రూ లాగా అనిపించింది నాకు. డైలీ వేర్‌కైతే ఇంట్లోకైతే సమ్మర్‌కి బావుంటాయి ఇవి. వీళ్ళ సెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే 299, 399, 499 అట్లా ఉన్నాయి. సో ఇవి కొంచెం కాటన్ ఉన్నాయి, కొన్ని రేయాన్ మిక్సింగ్ కూడా ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ అయితే 399 రూపీస్. ఇది కాటన్ది అండ్ పక్కన చూపిస్తున్నాను చూసారా, ఇది కాటన్ విత్ రేయాన్ మిక్స్ వచ్చింది. ఇది కూడా బాగుందండి క్వాలిటీ. అండ్ ఇది పైన యోక్ పట్టు వరకు డిజైన్ వచ్చింది, కిందంతా ప్లెయిన్ వచ్చింది అనమాట. వీటిలో చాలా కలర్స్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి. అంత ఫ్రెష్ స్టాక్ అనమాట ఇదంతా. అండ్ ఇవి ఆఫర్స్కి ముందు కూడా ఉన్నాయి ఈ డిజైన్స్. కాకపోతే కొన్ని 1 or 2 పీసెస్ మాత్రం కొంచెం న్యూ కలెక్షన్ లాగా అనిపించింది. ఈ సెక్షన్ మొత్తం 499 రూపీస్. ఇది కూడా బాగుంది. వీటిల్లో కూడా కాటన్ ఉన్నాయి, లెనిన్ మెటీరియల్ కూడా మిక్స్ ఉన్నాయండి కొన్ని. ఇది 499 రూపీస్. ఇవి ప్రింటెడ్ అనమాట, ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. అండ్ లెనిన్లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి 499 రూపీస్లో. ఎస్, నేను పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇది చూపించేదాని పక్కంది. ఇది లెనిన్ మెటీరియల్, దాని మీద వర్క్ వచ్చిందనమాట. ఇదంతా సిల్వర్ కలరు. నెక్ పార్ట్ అంతా వచ్చింది, పెద్ద పెద్ద బుటీస్గా కూడా వచ్చినాయి అనమాట కుర్తీస్. దీని ప్రైస్ కూడా 499 రూపీస్. సో ఇట్లాంటివి మనకి అజియోలో కూడా ఆఫర్స్ ఉంటాయండి. అది 299, 399 రూపీస్ అట్లా ఉంటాయి. సో నేను అజియోలో కొన్ని ఆర్డర్ చేశాను కుర్తీస్ అవి. సో అది వచ్చిన తర్వాత నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి, హాల్ వీడియో లాగా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఈ కిందవి ఇవి కూడా మొత్తము 499 రూపీస్ అనమాట ఇవి. దీంట్లో రేయాన్ ఉన్నాయి, కాటన్ ఉన్నాయి అండ్ లినిన్ కాటన్ కూడా ఉన్నాయి. సో ఇదంతా నార్మల్ సెక్షను, అంటే 699, 899 ఆ సెక్షన్ అనమాట. అని ఈ పక్కన చూపిస్తుంది మొత్తం బాటమ్ వేరు. బాటమ్ వేర్లో మనకి 4 డిజైన్స్ దొరికినాయి అనమాట ఈసారి అయితే. నాకు ఫుల్ స్టాక్ ఉంది, సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అనమాట. దీంట్లో ఏంటంటే మామూలు పలజూస్ ఉన్నాయి, స్ట్రైట్ ఫిట్ ఉంది, నార్మల్ ఫిట్ ఉంది, అట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ అయితే చూసాను నేను ఈసారి. సో ఇది 399 రూపీస్. ఏ బాటమ్ అయినా సరే 399 రూపీస్ అనమాట. సో దీంట్లో కలర్స్ ఎక్కువైతే ఉండవండి, ఎక్స్పెక్ట్ చేయొద్దు కలర్స్ ఎక్కువ. సో ఇది కింద బాటమ్ లేస్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, ఇది స్ట్రైట్ ఫిట్ ప్యాటర్న్ అనమాట. సో బ్లాక్, వైట్, బేజ్ కలర్స్ అయితే నేను వెళ్ళినప్పుడు చూశాను. వేరే వేరే స్టోర్స్లో వేరే వేరే కలర్స్ కూడా ఉండొచ్చు, నాకైతే ఐడియా లేదు. అండ్ జాన్ మొత్తం చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి అనమాట, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, సో మోస్ట్లీ అంతా న్యూ కలెక్షన్, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అండ్ చాలా తక్కువ వాటిల్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు. అజియో కానీ మింత్రాలో కానీ. అవి కూడా ఏంటంటే చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ లాగా ఉన్నాయి అనమాట. ఈ వీకెండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా సండే అయితే మా చెల్లి మమ్మల్ని లంచ్కి పిలిచిందనమాట. తను చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను అని చెప్పేసి మమ్మల్ని లంచ్కి పిలిచింది. సో ఇది సండే రోజు తీసిన వీడియో. తను బిర్యానీ చేసింది, చికెన్ దమ్ బిర్యానీ. సో అందరం వెళ్ళి చక్కగా లంచ్ అది చేసేసి ఈవినింగ్ ఐస్ క్రీమ్స్ అవి ఆర్డర్ చేసిందనమాట. అవన్నీ తినేసి కబుర్లు చెప్పుకొని సినిమా చూసాము. ఓటీటీస్లో న్యూ మూవీస్ రిలీజ్ అయినాయి కదా, అవి చూస్తా కూర్చొని ఈవినింగ్ అంతా స్పెండ్ చేసి వచ్చేస్తాము. సో అది అండి ఈ వీకెండ్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా ఛానల్ మొదటిసారి చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్